అన్నా ఏమైంది రామరెడ్డి, అట్టా పరిగెడుతున్నా? నేను జరిగిన శ్రావణ మానభంగ హత్య కేసులో ఆ ఎస్ఐ శరత్ కుమార్ నన్ను ఎన్కౌంటర్ చేయడానికి వస్తుండన్నా. అవునా? రాని నా కొడుకుని, వాడిని కూడా దాని దగ్గరికి పంపిద్దాం. అరే, మన వేట ఎట్టా ఉండాలంటే రాత్రిపూట కూడా వాడి పడగదిలో మన దృశ్యమే కనబడాలా. వీడి భయానికి మన బలగం తోడై వీడికి భయం అంటే ఏంటో పోగొడదాం, వాడికి భయం అంటే ఏంటో చూపిద్దాం. తప్పు అనేది చేసినోడు ఒకటిది మాత్రమే కాదు, వాడి చేసిన తప్పును సమర్థించి వాడిని కాపాడాలనుకోవడం కూడా ఒక తప్పే. రాయ్, మర్యాదగా మీరు తప్పు ఒప్పుకొని వాడిని నాకు అప్పగిస్తే పర్వాలేదు, లేదు వాడికి నేను ఒక బలగమవుతా వాడి చేసిన తప్పును ఒప్పు చేస్తానంటే ఒక్కొక్కరిని బొంద పెట్టేస్తాను కొడక్కల్లరా. ఎస్ఐ గారు మన క్లాస్ టెస్ట్ ఇస్తున్నారా, ఇప్పుడు మన మాస్టర్ ఏంటో చూపిద్దాం. అరే కరపండ్లా వెళ్ళరా, చూసాను నా కొడుకుని. అందుకే అంటారా పెద్దలు, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని. దెబ్బలు పడితే గాని మాట వినరే మీరు. ఈసారి మిస్ అవ్వకూడదు, ఈసారి నువ్వు కూడితే వాడి కాళ్ళు ఎగిరిపడాలా. ఏసా నా కొడుకుని. ఈ హైట్ సరిపోద్దా ఇంకొంచెం పెంచమంటావా? హలో సార్. చేతికి సిక్కాడేవాడు నా గన్నుకి 5 సెంటీమీటర్స్ గ్యాప్లోనే ఉన్నాడు సార్. ఆ డీటెయిల్స్ పూర్తి చెక్ చేసుకున్నావా లేదా? లేదంటే తర్వాత ప్రాబ్లం అవుతుంది. వీడికి అంత ఫీల్ లేదు సార్, వీడి గాలికి దొరికే గల్లీ నా కొడుకు. మరి ఇంకెందుకు ఆగుతున్నావు? షూట్ చేసి పడేరా నా కొడుకుని. సార్ కావాలంటే నేను లొంగిపోతాను సార్, నన్ను ఎన్కౌంటర్ చేయదు సార్, ప్లీజ్ సార్. నువ్వు మానభంగం చేసేటప్పుడు కూడా అమ్మాయి ఇలాంటి బతిమాలు ఉంటుంది కదరా, వదిలిపెట్టావా టైంలో? వదిలిపెట్టావా?